ఇటీవల నేను ఒక తల్లి గురించి ఒక కథ చూశాను. ఆమె కొడుకు క్యాన్సర్ చివరి దశలో ఉన్నారు. కానీ ఆమె అతనికి నువ్వు క్యాన్సర్ని జయిస్తావు అని చెప్పింది. ఎందుకంటే అతని చివరి రోజులు భయంతో కాకుండా సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంది. ఆ కథ చూసినప్పుడు ఆరోగ్యం విషయంలో నిజం చెప్పడం ఎంత కష్టమో అనిపించింది. ఒకే రోజులో మేము ఒక పేషెంట్స్కి మీ రిపోర్ట్స్ చాలా బాగున్నాయని చెప్తాం, మరో పేషెంట్స్కి ఈ గడ్డ క్యాన్సర్ గడ్డ అని చెప్పాల్సి వస్తుంది, ఇంకొకరికి మీ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుందని చెప్తాం, మరో కుటుంబానికి ఇంకా పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోవచ్చు, నొప్పి తగ్గించడానికి గౌరవంగా చూసుకోవడానికి పాలియేటివ్ కేర్ అవసరం కావచ్చు అని కూడా వివరించాల్సి వస్తుంది. పేషెంట్స్ కేవలం రిపోర్ట్స్తో మాత్రమే రారు. వాళ్ళతో పాటు భయం, కుటుంబ ఒత్తిడి, ఆర్థిక ఆందోళన, ఇంకా ఒక మంచి మాట వినాలనే ఆశతో వస్తారు. ఇప్పుడు వార్తల్లో డాక్టర్స్పై అరవటం, నిందలు వేయటం, బెదిరించడం, దాడులు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అయినా మరుసటి రోజు ఉదయం అదే డాక్టర్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ని చూస్తూనే ఉంటారు. ఈ భావోద్వేగాల మార్పు అంత సులభం కాదు. ఇవాళ జూలై 1 డాక్టర్స్ డే అంటే కేవలం విషెస్ చెప్పే రోజు మాత్రమే కాదు. ఒక డాక్టరు ఒక రోజులో తయారు కాడు. అది స్కూల్లో మొదలైన ఒక కళతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ ప్రిపరేషను, ఎంట్రన్సు, ఎంబీబీఎస్, రెసిడెన్సీ, స్పెషలైజేషను, సూపర్ స్పెషలైజేషను, అనేక సంవత్సరాల ట్రైనింగు, ఇంకా జీవితాంతం బాధ్యత. ఇవన్నీ దాటిన తర్వాత కూడా ఈ ప్రయాణం విలువైనదిగా అనిపించే క్షణం ఒక్కటే. హాస్పిటల్ నుంచి మా పేషెంట్స్ ముఖంపై చిరునవ్వుతో బయటకు వెళ్ళటం.